ఎట్లా ఇప్పుడు ఇది ఏ ఏకీకరణ ఇదా మీది ఏ ఏకీకరణగా చూస్తున్నారు? కేశవరావు వచ్చిండు, కడియం శ్రీహరి వస్తున్నాడు, మొత్తం అంతా దానం నాగేందర్ వచ్చిండు, ఇంకా ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. మొత్తం ఎవరి మీదనైతే మీరు ఎలిగేషన్స్ పెట్టినారో అందరినీ మళ్ళీ మీ పార్టీలోకి తెచ్చుకుంటున్నారు. దీన్ని ఏ ఏకీకరణ అనాలి? అవినీతి ఏకీకరణ లేకపోతే ఏకీకరణ కాదు కానీ బీఆర్ఎస్ లాంటి పార్టీ మనుగడ అనేది ప్రజలకు ఉపయోగం లేదని అంతే. లేకపోతే గెలిచిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎందుకు మేయర్గా ఉన్న మన ఎవరు విజయలక్ష్మి గారు ఎందుకు రావాల్సి వస్తున్నది అసలు చెప్పండి? హైదరాబాద్ అనేది ఒక మేజర్ సిటీ, 1.2 ఎండిపోయింది అంతే. వారు పచ్చగానే ఉన్నారు కదా పవర్తో. పవర్ ఎక్కడ ఉంది? అరే పవర్ అంటే మీన్స్ రాజ్యం చేతిలో ఉండాలి. ఇప్పుడు రాజ్యం మీ చేతిలో ఉన్నది, వాళ్ళు ఎంత మేయర్ అయినా ఏమైనా ఏం చేయగలుగుతారు అక్కడ? అట్లేం లేదు. అట్లా అనుకుంటే గతంలో టీఆర్ఎస్ ఏమున్నది ఇక్కడ హైదరాబాద్లో ఏం లేదు కదా. ఇప్పుడు కాంగ్రెసే కదా ఉన్నది. వచ్చినాక మళ్ళీ అంత కవర్ చేసుకోలే, 100కు 100 150కు 100 గెలవలే వాళ్ళు. మళ్ళీ అటో ఇటో చేసి మళ్ళీ 75 ఏమో 80 గెలిచి మళ్ళీ రాలే. ఎట్లా మొత్తం పార్టీని విలీనమా? టోటల్ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేస్తారా? మాకెందుకు వాసాది. ఇప్పుడు మా వాళ్ళు గర్వాపసి లెక్క వస్తున్నారు అంతే. కొంతమంది పాత కాంగ్రెస్ ఛాయలు ఉన్నోళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్ గారిని రానియలేదు. డిఎస్ గారు చివరి చావులో నా మీద కాంగ్రెస్ జెండా ఉండాలని కోరుకున్నాడు. అట్లనే ఇప్పుడు కేకే గారు కూడా నేను కాంగ్రెస్తో చనిపోవాలనుకుంటున్నాను. వద్దులేండి బాబు మీరు ఎందుకు అది వాస్తవం కాదా? వింటుంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆయన సత్యదాకా కాంగ్రెస్ లో ఉండేది నాకు అర్థం కాదు. 10 ఏళ్ళు అధికారం అనుభవించి ఇప్పుడు వెలగబెట్టాడు, సర్వనాశనం చేసి తెలంగాణని మొత్తం కాంగ్రెస్ చచ్చిపోతా అంటే చివరాంకంలో కొంత ఒక ఫీలింగ్ ఉంటది కల్ట్ కాంగ్రెస్ కు. ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గెలిచుంటే మళ్ళీ కాంగ్రెస్ చచ్చిపోతాను వచ్చేటోళ్ళ నాకు తెలిసి వీళ్ళకు ముందుగా తెలుసా అనిపిస్తుంది వీళ్ళకు. అంటే దానం నాగేందర్ గారు నిన్ను అంటుంటే నేను చాలాసేపు మేము మాట్లాడకుండా తననే వినుకుంటా కూర్చున్నాం కదా. నేను ఎట్లా ఉండేటోని ఎట్లయినా నా చేతులు 24 మనోడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కదా, 24 సీట్లు ఉంటుండే, మున్సిపాలిటీలో 150 కార్పొరేటర్లు ఉంటుండే. అసలు నేనంటే లీడర్ని అనిపించేది. పులి లాంటి వాడిని తీసుకుపోయి నన్ను పిల్లింగ్ చేసిరని డైరెక్ట్ అంటారు. మీరు నిన్న వినండి. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకుండా పోయే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేని ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతుండ్రంటే ఎందుకు అంటే బీఆర్ఎస్ ఇప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా టెక్నికల్గా. వాళ్ళు ఏదో కేసు వేసి కాబట్టి మొన్నటిదానిక మీతోని ఉన్న వాళ్ళు వ్యతిరేకం మాట్లాడగలుగుతుండ్రంటే ఏంటి? తర్వాత కార్యకర్తలు ముఖ్య నాయకులంతా కూడా ఎప్పుడో షిఫ్ట్ అయి ఉన్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ కూడా అంతే. వీళ్ళని ఫాలో అయ్యేటోళ్ళు కూడా తక్కువ ఉంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే అధికారం శాశ్వతం కానప్పుడు మనం ఉన్నప్పుడు మనం వ్యవహరించే తీరు. ఇప్పుడు మర్యాదగా పోయి కేకే గారు నేను ఉండలేను అని చెప్పి తన కూతుర్ని తీసుకొని వస్తున్నాను అంటే ఆయన గౌరవప్రదంగా వచ్చింది. అయ్యా నేను ఎందుకు ఉండలేను అనేది ఒక చెప్పగలిగింది. కాబట్టి కాంగ్రెస్ ఉన్న ప్రేమ కావచ్చు, అఫ్ కోర్స్ మీరు అన్నట్టు అధికారం వల్ల వచ్చే లాభము కావచ్చు. కానీ గెలిచినప్పుడు నీతో ఉండి అన్నీ అనుభవించిన వాళ్ళు ఓడినప్పుడు నీతో ఉండలేకపోతున్నారంటే నాయకునిగా నువ్వు సక్సెసా మేము ఫెయిల్యూరా? నువ్వు ఫెయిల్యూరా? మేము ఇన్ని రోజులు అన్నయ్యని కరెక్టే కదా. ఓకే, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కానీ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కానీ కేసీఆర్ అనేది వాస్తవం అని ఒప్పుకుంటున్నట్టే కదా. ఎంతోమంది అట్లా గూడు కట్టుకొని ప్రేమ లోపల ఉన్న వాళ్ళందరూ వస్తారు.